హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాlashaskitchen. ఈరోజు ఈ వీడియోలో నేను ఎగ్ పెప్పర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇందుకు నేను 6 ఎగ్స్ని ఉడికించుకొని ఇలా తొప్ప తీసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా వేపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆనియన్స్ దోరగా వేపుకోవాలండి. మరి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ మరీ రెడ్గా అయిపోతాయండి. మనకి వేంపుడు అంత టేస్టీగా ఉండదు. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ పెప్పర్ ఎగ్ ఫ్రైని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే రెసిపీ కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేపుకున్నాక ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని వేసుకుందాం. అదే అండి పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై మనకి వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మనం మొత్తం బాగా మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ని వేసుకుందాం. మన రుచికి సరిపడా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అన్నింటినీ ఇలా ఆయిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఎగ్స్ని మనం కట్ చేయకుండా అలానే ఫుల్ ఎగ్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. అలా మరొక వీడియో చేసి చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది. వీటిని ఇప్పుడే కదపకుండా మనం 1 నిమిషం పాటు అలా ఉంచేసి ఇప్పుడు మనం 1 నిమిషం తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోండి. అడుగంటకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం మనం ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎగ్ ఫ్రై మనకి రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.